हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథము నుండి 7 స్టాంజాస్లలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 71వ పాఠము 13/11/2023 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో ఇక్కడ చేరాము. మరింత లోతుగా తెలుసుకుంటూ ఆ లోతుల్లోకి వెళ్ళేటప్పుడు కల్లా ఏమైంది? ఇంకా భేదము, అనేకత్వము, భిన్నత్వము ఉండదు. అక్కడ లోతుల్లోకి వెళ్ళేటప్పుడు సమస్తము ఒకటి అయిపోతుంది. అంటే వెతికేవాడిలో, వెతకబడే దాంట్లో, ఆ వెతకడం అనే దాంట్లో మొత్తంలో ఒకటిగా అయిపోతుంది. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుతున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన
universal prayer invocation. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. అందరకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. అంటే నిన్న ప్రారంభమై ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగింది అది. కాబట్టి ఆ సందర్భంలో దగ్గరలో ఉన్నాం కాబట్టి దాని గురించి 2 విషయాలు చెప్పుకొని మనం మన అధ్యయనంలోకి వెళదాం. ఇది కూడా అధ్యయనంలో ఒక భాగమే. ఏది మనకి తటస్థపడుతున్నప్పటికీ దాంట్లో ఉన్న విషయం ఏంటి, లోతుల్లోకి వెళ్ళడం అట్లా అలవాటైపోతుంది మనకి. అలా చెప్పుకోవటం ద్వారా మనకి దేన్ని వదలకుండా మనం పనులు చేయడంలో 2 రకాలుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఉదయం ప్రేయర్ తర్వాత కూడా చెప్పుకున్నాం. నిర్దేశిత సమయం ఈ పని చేయటం ఒకటి, మనకి స్ఫురించినప్పుడు మనకి తోచినప్పుడు మనం పని చేయటం ఒకటి. నిర్దేశిత సమయం అనేటప్పుడు కల్లా కొంతమంది కూడటానికి కానీ లేకపోతే ఒకళ్ళే అది చేయటానికి కానీ ఆ సమయం వచ్చే వరకు నిరీక్షించటం, ఆ సమయం వచ్చిన తర్వాత ప్రారంభించటం. స్ఫురించడము, తోచినట్టు మనకి తోచినప్పుడు ఆ పని చేయటం. ముందు అనుకోలేదు, తర్వాత మేమీ దాని గురించిన ప్రస్తావన లేదు, ముందు వెనకలు కానీ. అంతకుముందు అనుకోలేం మనం, అప్పుడు కనిపించింది, సరే చేసాము ఆ పని. ఈ 2 పనుల్లో ఇద్దరు ఒకళ్ళమే చేసింది. 2 పనులు, ఈ 2 రకాల పనులు కూడా ఒకళ్ళమే చేసాం. కానీ ఆ పని చేసేటప్పుడు జరిగే అద్భుతమైనటువంటి దివ్య శక్తికి సంబంధించినటువంటిది ఈ నిర్దేశిత సమయం అప్పుడు మన మీద ప్రభావం చూపిస్తుంది. అదే అటువంటిదే ఇప్పుడు మనకి ఈ పండుగలు, పర్వదినాలు, ఇవన్నీ నిర్దేశిత సమయాలు. మనం మన కార్యక్రమం కూడా అలాగే పెట్టుకున్నాం, ఒక నిర్దేశిత సమయం. మనం ముందే చేరిన ఆ సమయం వచ్చేదాకా అలాగా నిరీక్షిస్తూ ఉండడం. ఆ ముళ్ళు కరెక్ట్గా 4:30 సూచించంగానే ప్రారంభించగానే మనలో ఒక సోదరుడు సూచన ఇవ్వగానే అది ప్రారంభించడం జరుగుతుంది. అదే మనకి ఎవరికి తోచినట్టు వాళ్ళు మనం అలా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకళ్ళకి కుదరకుండా ఎవరి దారిన వాళ్ళు అన్నట్టుగా అయిపోతుంది. దాని ద్వారా విడుదలయ్యే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇట్లా ఒక నిర్దేశిత సమయం అనేటప్పుడు కల్లా ఆ సమయానికి ఆ పని జరుగుతూ ఉండగా ఒక అద్భుతమైన శక్తి విడుదలవటం. ఆ సమయానికి మనకి అంతరిక్షం నుంచి మనకి సహాయం చేయటానికి ఒక అద్భుతమైన శక్తి మన కోసం మన దగ్గరికి రావటం. దాని ద్వారా మన చుట్టూ ఉన్న శక్తి, మనలో ఉన్న శక్తి మొత్తం కలిసిపోయి ఒకే శక్తిగా చక్కగా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. అది ఏ పనైనా కావచ్చు.
ఈ పండుగలు పర్వదినాలు అట్లాగా మనకి ఒక నిర్దేశిత సమయాన్ని ఏర్పాటు చేసి ఆ సమయానికి మనము దానికి సంబంధించిన కార్యక్రమం చేసుకోవడం అన్నట్టుగా మనకి అందించారు. అయితే అది ఊరికే ఇట్లాగా ఈ సమయానికి చేసుకోండి అంటే మనం అంతగా ముందుకు రాము. ఫలానా సమయం, దానికి ఒక కారణం, మనకి బలమైన కారణం చూపించాలి. నువ్వు ఇట్లాగా నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలందరినీ ఆ కాలంలో, ఆ యుగంలో, ఆ కాలంలో ప్రజలందరినీ బాధలు పెడుతుంటే అతన్ని సంహరించి ప్రజల బాధల్ని తీర్చడం కోసం, అతన్ని సంహరించాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఎందుకు అవసరం వచ్చింది? ప్రజల బాధల్ని తగ్గించడం కోసం. ప్రజల బాధలు అనేది లేకపోతే అతని జోలికి వెళ్ళే పని లేదు. అతని జోలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ప్రజలు బాధలను అనుభవిస్తున్నారు కాబట్టి, ఈ ప్రజల బాధల్ని తగ్గించడం కోసం, ప్రజల్ని రక్షించడం కోసం ఎవరైతే బాధ పెడుతున్నారో అతన్ని సంహరించడానికి ఎవరు తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని? ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఎవరైతే భావిస్తున్నారో, ఈ సమస్త విశ్వంలోని జీవులు తమ పిల్లలుగా ఎవరైతే ఉన్నారో, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావించారు. మరి వీడు నరకాసురుడు, వాడికి సంబంధించిన బృందం కూడా వీళ్ళ పిల్లల్లో భాగమే అయినప్పటికీ అక్కడ చెదురుబాటు సంభవించింది. దైవీ శక్తి, ఆసురీ శక్తి సమతూకంలో ఉండాల్సింది పోయి ఒకటి ఎక్కువైపోయేటప్పుడు కల్లా ఒకటి తగ్గింది, ఒకటి తగ్గటం వల్ల ఒకటి పెరిగింది అన్నట్టు అయింది. దాంతో ఆ చెదురుబాటుని మరలా సమస్థితికి తీసుకురావడానికి, సమత్వంలోకి తీసుకురావడానికి చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఆయన్ని సంహరించిన సమయం, ఆ సంహరించిన సమయానికే మనము ఈ పండగ అన్నట్టుగా ఈ పండగకి సంబంధించినటువంటి ఒక నిర్దేశిత సమయాన్ని మనకి ఇచ్చారు. ఆ సమయం ఎటువంటిది అంటే, అంతరిక్షంలో, ఈ ఖగోళంలో అనేక గోళాలు, సౌర కుటుంబాలు, నక్షత్రాలు, తారకలు, గెలాక్సీలు, అనేక ఈ విశ్వంలో అన్ని పరిభ్రమిస్తున్నాయి, ఎవరి కక్షలో వాళ్ళు. అలా పరిభ్రమిస్తూ ఉండగా ఆ సమయానికి కొన్ని దగ్గర చేరటం, ఆ పరిభ్రమణ క్రమంలో దగ్గర చేరేటప్పుడు కల్లా ఒక అద్భుతమైన శక్తి విడుదలవటం. ఆ అద్భుతమైన శక్తి విడుదలై ఈ భూమి మీదకి ప్రసరించటం. అంటే భౌతికంగా ఏదైనా కానీ సూక్ష్మంగా ఏది జరిగినా అది నెమ్మదిగా ఎక్కడికి చేరుతుంది? వ్యక్తమైన సృష్టిలోకి చేరుతుంది. ఈ వ్యక్త సృష్టిలో ఉన్నటువంటి జీవులకు చేరుతుంది. ఎక్కడ ఏ కదలిక జరిగినా మొత్తం మళ్ళీ చిట్ట చివరగా ఉన్నటువంటి ఆ 7వ స్థితి అయినటువంటి ఆ స్థూల భాగానికి, ఆ స్థూల స్థితికి చేరుతుంది. దాన్ని వినియోగించుకోవటానికి మరి అది వచ్చినట్టు మనకి తెలియదు. అంత బ్రహ్మాండమైన శక్తి మనకు వస్తున్నట్టుగా మనకి మన పనుల్లో మనం హడావుడిగా ఉంటాం. దాన్ని గమనించేంతగా మనము అంత ఖాళీ ఉండదు మనకి. అందుకని మనకి ఈ ఋషులు దర్శించి ఆ విషయాన్ని మనకి ముందే ఒక నిర్దేశిత సమయాన్ని మనకి ఏర్పాటు చేసి మనకు అందించారు. సో ఆ సమయానికి మనం ఒక పండుగ వాతావరణంగా, అంటే మనం శుభాకాంక్షలు, పుట్టినరోజు అని ఉందనుకోండి, లేకపోతే పెళ్లి ఉంది, పెళ్లి జరిగింది, అప్పుడు అందరం వెళ్ళి ఆ ఇద్దరికి మాత్రమే, ఆ నూతన దంపతుల్ని ఆశీర్వదిస్తాం అంతే.
నూతన దంపతులు చక్కగా హాయిగా జీవితాంతం హాయిగా జరగాలి వాళ్ళది, పిల్లా పాపలతో సుఖంగా జీవించాలి అని చెప్పి వాళ్ళిద్దరి వరకే మనం అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆ ఇద్దరికే చెప్తారు శుభాకాంక్షలు. పుట్టినరోజుగా అయితే ఎవరైతే పుట్టినరోజు చేస్తున్నారో వాడు చక్కగా ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని వాడి వరకే చెప్తాం. పండగ దగ్గరికి వచ్చినప్పుడు కదా అందరికీ పండగ శుభాకాంక్షలు. ఇట్లా కామన్ మొత్తం సామూహికంగా ఈ సమస్త మానవాళి అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అన్నట్టుగా శుభాకాంక్షలు చెప్పుకుంటాం మనం ఒకళ్ళకొకళ్ళు. అట్లా ఒక ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడు. తర్వాత అందరూ కలిసి ఒకే రకమైన ఆలోచన ఆ పండగకి సంబంధించిన విషయంతో అందరూ దానికేసే ఉండడంతో అప్పుడు ఆ నిర్ణీత సమయానికి విడుదలవుతున్నటువంటి అద్భుత శక్తి మన మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని వెనక మనం చూస్తున్నట్టుగా అయిపోయింది. దాంతో ఏమవుతుంది, ఆ శక్తికి సంబంధించినటువంటి కౌంటర్ పార్ట్ ఏదైతే మనలో ఉందో, ఎందుకంటే విశ్వంలో ఏది జరిగినా కానీ విశ్వంలో ప్రతి విభాగము మన వ్యవస్థలో ఉంది, మన దేహము వ్యవస్థలో ఉంది, మనలో ఉంది, మన దేహ వ్యవస్థగా ఈ మానవుడు అన్న దాంట్లో. కాబట్టి అవి ఆ కౌంటర్ పార్ట్ ఏదైతే ఉందో అది మన లోపల మేలు కాంచడం ప్రారంభించింది. దాంతో ఆ బయట ఉన్న శక్తి లోపల ఉన్న శక్తి మనము లోపల వెలుపల అనే రెండు భాగాలుగా చేసుకున్నది ఉన్న చోటు ఒకటే అయినప్పటికీ ఇంటి లోపల చోటు ఇంటి బయట చోటు అన్నట్టుగా మనకు రెండు చోట్లు ఎలాగైతే వచ్చినాయో ఉన్నది ఒకే చోటు. ఇట్లా రెండు చోట్లు ఏదైతే ఉందో ఆ బయట చోటుకి సంబంధించిన శక్తి మన లోపల ఉన్నటువంటి శక్తి రెండు ఒక్కటిగా అయిపోయి సమస్తము ఒకే శక్తితో అలా నిండిపోయి ఉంటుంది. అటువంటి అనుభూతిలోకి మనందరము వెళ్ళటానికి వీలవుతుంది. దాంతో మనకి తెలియకుండానే పరిణామంలో ఒక అడుగు ముందుకు వేయటానికి ఇది ఉపయోగపడుతుంది ఇటువంటివి. తర్వాత ఈ సమత్వ స్థితి కూడా రావడానికి కొంత దోహదపడుతుంది. దైవీ శక్తి, ఆసురీ శక్తి వాటి యొక్క సమతూకానికి కొంత రావడానికి కూడా ఇది దోహదపడుతుంది ఈ పండుగ. అందువల్ల మనం పండుగలు చేసుకోవడం అనేది సరే భౌతికంగా ఈ స్థూలంగా మనము పిండి వంటలు చేసుకోవడము, నూతన వస్త్రాలు ధరించడం, ఈ దీపావళి అయితే టపాకాయలు కాల్చడం, ఇట్లా రకరకాల విషయాలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులతో అలా చేసుకుంటూ ఉంటాం. కానీ అంతర్లీనంగా జరిగేది అంతర్లీనంగా జరిగేది మాత్రం ఇదన్నమాట. శక్తి వెలుపల లోపల మన వెలుపల ప్రసారం అవుతూ ఉండగా ఇంత ఒక్క శక్తిగా ఇది మనకు అనుభూతి ఇవ్వాలని చెప్పి ఇస్తుంది అది అని మనం ప్రార్థిద్దాం దైవాన్ని. అది అందరము సుఖ సంతోషాలతో ఉండాలి అన్న భావనతో అది బయటకు వస్తుంది మన నుంచి. ఆ శుభాకాంక్షలు అందరము సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి అన్నట్టుగా. ఓకే, మనం స్టాంజా 5 పూర్తి చేసుకున్నాం. స్టాంజా 1లోని శ్లోక 5ని పూర్తి చేసుకున్నాం. దాని కామెంటరీ కూడా పూర్తి చేసుకున్నాం. కానీ కామెంటరీ పూర్తయిన తర్వాత చివరగా ఒక సూచన మనకి ఫ్లవర్స్ కి ఇవ్వటం జరిగింది. దట్
ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అనే పార్ట్ 2లో రెండో భాగంలో ఒక వివరం ఉంది. అది కూడా చూడండి. అది కూడా చూస్తే మీకు ఈ 5వ శ్లోకానికి సంబంధించిన వివరాలు పూర్తిగా మీకు అర్థమవుతాయి, అవగాహన వస్తుంది అని మనకి సూచన చేయడం జరిగింది. అందువల్ల మనం రెండో భాగంలో ఉన్నటువంటి ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ దాంట్లో ఏం చెప్పారో చూస్తూ ఉన్నాం మనం. There are many kinds of pralaya, but 3 chief ones are specially mentioned in the old Hindu books. మొత్తం చాలా ప్రళయాలు ఉన్నాయి మనకి, చాలా రకాల ప్రళయాలు. ఆ స్వభావం ఒకటి, ఆ ప్రళయము అనే దానికి, ప్రళయము అంటే ఎలాగుంటుందో దానికి దగ్గరగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఏది జరుగుతున్నా కానీ అంటే కాల పరిమాణంలో తేడా ఉండొచ్చు. బ్రహ్మ పూర్తిగా ఆయుర్దాయం పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయము అది ప్రళయమే. 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటే కోట్ల సంవత్సరాలు. అది అట్లాగే మనకి మనం జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు అది మన్వంతరం లాగా యాక్టివిటీ, అది వ్యక్తము అన్నట్టుగా. మరణించిన దగ్గర నుంచి మరలా జన్మించే వరకు అది ప్రళయం. అట్లా మనకి ప్రళయం జరుగుతుంది. బ్రహ్మకి అంతకాల పరిమాణంలో అది జరుగుతుంది. మనకి మరణించేటప్పటికల్లా మన యొక్క మరణం నుంచి మరలా జన్మించే వరకు ఈ మధ్య కాలంలో ఉన్నది ప్రళయం. అట్లాగే పగలు పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం, ఆ రాత్రిదే అనేది ప్రళయం, దాన్ని కూడా ప్రళయం అంటాం. అంటే కాల పరిమాణం వేరు ఉండొచ్చు, ఆ ప్రళయంలో జరిగే విషయాల్లో కొంచెం ఏదైనా తేడా ఉండొచ్చు, కానీ ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో ప్రళయము, ప్రళయ స్థితి అంటే ఏమిటో అది అన్నిటికీ వర్తిస్తూ ఉంటుంది. అట్లా ఎన్నో ఉండగా, దాంట్లో ఎన్నో రకాలు ఉండగా 3 chief ones are specially mentioned. 3 ప్రధానమైనటువంటి ప్రళయాలు ఉన్నాయి. ఎక్కడ చెప్పారు అది? ఓల్డ్ హిందూ బుక్స్. ఈ మధ్య కాలంలో ఉన్న బుక్స్ కాదు, మన సనాతన ధర్మానికి సంబంధించి, అంటే హిందూ అని వచ్చిన ప్రతి చోట మనం ఏం చెప్పుకోవాలంటే భారతీయ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి. అవి ఎప్పుడో ఇవ్వబడ్డాయి. ఇప్పుడు కొత్తగా మనకి అందుబాటులోకి వచ్చింది చిట్ట చివరగా వ్యాసుల వారి కాలంలో. వ్యాసుల వారు అంతకు ముందున్న వాటినే, అంతకు ముందు ఎట్లా ఉన్నాయి, ఆ యుగానికి సరిపోయేటట్టుగా ఉన్నాయి. యుగము మారుతూ ఉన్నది. కృష్ణుడి యొక్క నిర్యాణం దగ్గర నుంచి కలియుగ ప్రారంభం జరిగింది. కాబట్టి రాబోయే కలియుగానికి సంబంధించి ఒక సిలబస్ లాగా అంతకుముందు ఉన్న వాటినే సర్దారు అటు ఇటు. దేని తర్వాత ఏది ఉంటే అది చదువుతుంటే మనలో ఎటువంటి భావాలు మేల్కొంటుంటాయో అట్లా ఈ కలియుగంలో మనకున్న భావాలకు అనుగుణంగా, మనకున్న వికాసానికి అనుగుణంగా ఈ వికాసము మరింత వికసించడానికి వీలుగా అవి సర్దుబాటు చేశారు. కాబట్టి ఓల్డ్ హిందూ బుక్స్ అంటే వ్యాసుల వారు సర్దినటువంటి ఈ కలియుగానికి సంబంధించి ఒక సిలబస్ ఎలాగైతే ఇచ్చారో అవంటే ఈ 5000 సంవత్సరాలే అనుకోకూడదు మనం. మళ్ళీ వాటి వయస్సు 5000 సంవత్సరాలేగా వ్యాసుల వారు మనకు అందించింది.
కాదది. అంతకుముందు వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నవి. కొత్తగా వచ్చింది ఏది ఉండదు. వాటిని సర్దటం అటు ఇటు అంతే. అంతకు ముందున్న ఆ విభాగాన్ని ఇంకో పద్ధతిలో ఇక్కడ విభాగించి మనకి అందించారు. దాని ప్రకారం 3 ప్రళయాలు ఉన్నాయి. ప్రధానంగా 3 ప్రళయాల్ని ప్రస్తావించాలి. అండ్ ఆఫ్ దిస్ యాజ్ విల్సన్ షోస్, అంటే ఇప్పుడు ఈ పాశ్చాత్యులు మరి ఇది చదువుతున్న వాళ్ళకి 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు భారతీయులు, ఒకళ్ళు పాశ్చాత్యులు. భారతీయులు అంటే భారత అంటే వెలుగు యందు రమించువాడు. భారత, భా అంటే వెలుగు, వెలుగు యందు రమించువాడు. వాళ్ళు భారతీయులు. వెలుగు అనేటప్పుడు కల్లా ఈ మొత్తానికి సంబంధించింది ఎవరైతే ఉన్నారో వారిని నిరంతరము స్మరిస్తూ వారి ఏకత్వానుభూతితో వారి జీవితాన్ని గడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు. ఈ సమస్త విశ్వము ఒక్కటిగా వాళ్ళకి దర్శనమిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఈ అనేకత్వాన్ని, ఈ భిన్నత్వాన్ని చూస్తూ స్థూలం వరకే, అంటే మన కంటికి ఏదైతే కనిపిస్తుందో, మన పంచేంద్రియాలకు ఏదైతే అందుతుందో అంతవరకే ఆగిపోయిన వాళ్ళు పాశ్చాత్యులు అంటాం. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు అంటానికి లేదు. అలాగే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ పాశ్చాత్యులు అంటానికి లేదు. ఎవరైతే ఈ భావనతో ఉన్నారో వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు. భారతీయుడు ఎవడు? భారతదేశంలో పుడితేనే భారతీయుడు కాదు. అది మనం పెట్టుకున్నది. కానీ వాస్తవంగా ఏంటి, మనం ఎట్లాగైతే వర్ణాలు 4 ఉంటే వాటిని మనం కులాలుగా కూడా పెట్టుకున్నాం సౌకర్యం కోసం. మన సంబంధాలు అవి, పెళ్లి సంబంధాలు, బంధుత్వాలు, వాటి కోసం కులాలుగా విభజించుకున్నాం. ఆ కులాలకి ఏం పేర్లు పెట్టాము? వర్ణాలుగా ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలనే కులాలుగా పెట్టుకున్నాం. దీని ముందు ఉన్నది వర్ణాలు. అట్లాగే ముందు ఉన్నది ఈ భారతం, ఈ భారత ధర్మము, సనాతన ధర్మము, పాశ్చాత్య ధర్మము, అట్లా 2గా ఉన్నాయన్నమాట. But in old Hindu books, and of this as Wilson shows, ఇప్పుడు ఏంటంటే మనం నేరుగా ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఓల్డ్ హిందూ బుక్ లో ఏముందో, ఏ పురాణంలో ఇవి వర్ణింపబడ్డాయో, ఈ 3 ప్రధానమైనటువంటి డిసల్యూషన్స్ గురించి, ప్రళయ స్థితి గురించి ఏ పురాణాల్లో ఎట్లాగా వర్ణించారో, వేదాల్లో ఎలాగ వర్ణించారో అవి నేరుగా ఇక్కడ చెప్పకుండా వాటిని పరిశోధించి ఈ పాశ్చాత్య ప్రపంచానికి అందించినటువంటి ఆ విల్సన్ అన్న ఏం చెప్పాడో అది ఇక్కడ మనకి కొంచెం తేలిక అవ్వటం కోసం అలాగా చెప్పారు అన్నమాట. ఆయన ఏం చెప్పాడు? యాజ్ విల్సన్ షోస్, ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ నైమిత్తిక, occasional or incidental, caused by the intervals of Brahma's days. అంటే బ్రహ్మ యొక్క రోజులకి సంబంధించి, బ్రహ్మ ఒక రోజు ఏదైతే ఉందో, పగలు రాత్రి, అంటే పగలు యాక్టివిటీ, రాత్రి రెస్ట్ నే మనము ప్రళయ స్థితి అంటున్నాం. పగలుని వ్యక్త స్థితి అంటున్నాము. వ్యక్త స్థితి, ప్రళయ స్థితి, సృష్టి స్థితి, ప్రళయ స్థితి. అంటే యాక్టివిటీని సృష్టి స్థితి అంటున్నాము, వ్యక్త స్థితి అంటున్నాం. రెస్ట్ పీరియడ్ ని, ఆ విశ్రాంతి
పని, విశ్రాంతి రెండుగా విభాగింపబడింది. ఈ రెండింటి మీద పూర్తిగా సృష్టి అంతా ఆధారపడి ఉంది కదా. ఈవెన్ విద్యుత్తు కూడా పాజిటివ్, నెగిటివ్. కంటిన్యూగా ప్రవహించడం ఉండదు విద్యుత్ అయినా కానీ. యాక్టివిటీ, రెస్ట్ అన్నట్టుగా, మళ్ళీ ఆగటం, మళ్ళీ ప్రవహించటం అన్నట్టుగా అలా ప్రతి విషయంలో కూడా. ఎందుకని ఇదంతా జరుగుతుంది అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఈ సృష్టి కన్నా ముందే ఉన్న ధర్మము అది ఉంది కాబట్టి, లా ఆఫ్ పీరియాడిసిటీ. ఆ ధర్మాన్ని పురస్కరించుకుని, ఆ ధర్మాన్ని అనుసరించి ఇక్కడ అది మనకి కాన్స్టెంట్ రెన్యువల్ గా ఇట్లా రెండు రకాలుగా యాక్టివిటీ, రెస్ట్, లా ఆఫ్ పీరియాడిసిటీని ఈ మాదిరిగా మనకి వ్యక్త సృష్టిలో జరుగుతున్నది. నైమిత్తిక అంటే బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ రాత్రి, ఒక రోజుకి సంబంధించిన పగలు, రాత్రి, దాన్ని నైమిత్తిక ప్రళయం అంటున్నాం. ఆయన యొక్క రాత్రిని అకేషనల్ ఆర్ ఇన్సిడెంటల్ caused by the intervals of Brahma's days. It is the destruction of creatures, of all that lives and as a form, but not of the substance which remains in status quo till the new dawn in that night. రూపాలు నాశనం అవుతున్నాయి కానీ ఇట్ ఈస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ క్రీచర్స్. మొత్తం సమస్త జీవులు, రకరకాల ఇటు ఖనిజ వర్గు కానీ, వృక్ష వర్గు కానీ, జంతు వర్గు కానీ, మానవ వర్గు కానీ, అన్ని రకాలుగా ఏదైతే ఉన్న ఇన్ని రకాల వర్గులు, అలాగే ఇంకా అంతకు ముందు ఉన్నటువంటి సౌర ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, తర్వాత సూర్యుడికి సంబంధించి, చంద్రుడికి సంబంధించి, అప్పుడు కదా మనకి ఖనిజ వర్గులోకి వస్తాము. ఇట్లా మొత్తం వీటన్నిటికీ సంబంధించి రూపాలు ఆగిపోతున్నాయి. రూపాలు ఆగిపోయి సబ్స్టెన్స్ మాత్రం ఇవి ఏ సబ్స్టెన్స్ అయితే తయారు చేయబడ్డాయో అంటే మనకి మొట్టమొదటిగానే సృష్టికి ప్రారంభంలోనే పదార్థము, చైతన్యము, ఫామ్ అండ్ లైఫ్ ఎట్లాగైతే విభాగింపబడిందో, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ మొత్తానికి స్థూల పదార్థం అంటే రూపానికి సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ మూల పదార్థం అక్కడ ఉంది. ఆ మూల పదార్థం నుంచి తీసుకోవడం జరుగుతుంది ఎన్ని రకాల రూపాలకైనా కానీ. అట్లా ఒక పదార్థంగా ఆగిపోతుంది అన్నమాట. రూపాలన్నీ నశించి బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించిన ప్రళయం చూసుకుంటే ఇట్ ఈస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ క్రీచర్స్. మొత్తం జీవులందరూ నశిస్తున్నారు. అయితే ఏ రూపంతో అయితే ఉంటున్నారో ఆ రూపానికి సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉందో సబ్స్టెన్స్ అది మాత్రం ఒక్క పదార్థంగా మొత్తము ఆ మూల పదార్థంగా అక్కడ చేరి ఉందన్నమాట. క్రీచర్స్ ఆఫ్ ఆల్ దట్ లివ్స్ అండ్ యాజ్ ఎ ఫామ్, మొత్తం జీవులు ఏదైతే ఉందో సమస్త జీవులు, ప్రతి అణువు జీవంతో నిండి ఉన్నదే, జీవాణువులే జీవంతో నిండి ఉన్నది, ఒక రూపంతోనూ ఉంది. జీవము రూపము లేకుండా సృష్టిలో ఏది ఉండడానికి అవకాశం లేదు.
ఈ సృష్టికి ముందు సృష్టి కాకుండా ఉంటేనే జీవము రూపము కలిసిపోయినది ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా జీవము రూపము రెండుగా విభాగింపబడినటువంటి మనకి సృష్టి మొత్తం కూడా అలాగా ఉంది. అదంతా కలిపి ఏమవుతుంది? డిస్ట్రక్షన్ ఆఫ్ క్రీచర్స్ ఆఫ్ ఆల్ దట్ లివ్స్ అండ్ యాజ్ ఎ ఫార్మ్. ఏవైతే జీవిస్తూ ఒక రూపం తీసుకుని జీవిస్తూ ఉన్నాయో మొత్తం నశింపు జరుగుతుంది అన్నాడు. కానీ బట్ నాట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మరి నశింపు జరగాలి అంటే ఆ రూపానికి సంబంధించినది ఏ పదార్థంతో తయారైంది ఆ పదార్థం కూడా నాశనం అయిపోవాలి కదా. ఆ పదార్థం నాశనం అవటం లేదు, పదార్థం అలాగే ఉంటుంది. మొత్తం ఒక ముద్దలాగా అయిపోతుంది ఆ పదార్థం అంతా. అట్లాగే మరి జీవము నశింపు ఎక్కడ జరుగుతుంది? లేదు. ఆ చైతన్యం అలాగే ఉంటుంది. మొత్తం విడివిడిగా చైతన్యాలు అన్నట్టుగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఖండ చైతన్యంగా, నాలో చైతన్యం, నేను వేరుగా ఉన్నాను, నాలో ఒక చైతన్యం, మీరు వేరుగా ఉన్నారు, మీలో ఒక చైతన్యము. ఇట్లాగా రూపాలు వేరుగా ఉన్నాయి. ఆ రూపాల నుంచి పనిచేస్తున్న చైతన్యము వేరుగా ఉందన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది బ్రహ్మ యొక్క రాత్రి వచ్చేటప్పుడు కల్లా మొత్తం ముద్దయిపోతా ఉంది. రూపాలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇంక రూపాలు లేవు. ఇక ఇన్ని రకాల రూపాలు లేవు, ముద్దయిపోతున్నాయి. సబ్స్టెన్స్కి సబ్స్టెన్స్, జీవానికి జీవము, అట్లాగా రెండు ముద్దలుగా అయిపోయినట్టుగా అవుతా ఉందన్నమాట. బట్ నాట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విచ్ రిమైన్స్ ఇన్ ద స్టేటస్ quo till the new dawn in that night. అలాగా నిలబడిపోయింది ఆ పదార్థం. ఎప్పుడు దాకా? మనము కోర్టులో స్టే ఇస్తారు చూడండి, అంటే మళ్ళీ చెప్పేదాకా దాన్ని యథాతథ స్థితిని నిలపండి అని కదా వాళ్ళు స్టే అని అంటే. స్టేట్ కోనే స్టే అనే పదంతో చెప్తున్నారు. స్టే ఇచ్చేటప్పటికల్లా ఏంటి? ఇక ఫర్దర్ గా ఏ చర్యలు ఉండకూడదు, తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయటం, ఇంకేం లేదు, యథాతథ స్థితి. అంతకుముందు ఈ ఆర్డర్ ఇవ్వటానికి, ఈ తీర్పు ఇవ్వడానికి ముందు ఉన్న స్థితి ఏదైతే ఉందో ఇంకా అక్కడతో ఆగిపోవటం అన్నట్టు అనమాట. అట్లా ఈ పదార్థం అంతా అట్లా నిలబడిపోయింది. అంటే అనేక రూపాలతో ఉన్న పదార్థంగా కాదు ఇక్కడ ఉంది, రూపాలు లేని ఒక పదార్థం. అంటే వినాయక చవితికి మనం వినాయకుడి ప్రతిమలకు చేయటానికి ఏం చేసాం? మనం ఒక చెరువు నుంచి ఓ మట్టి తీసుకొచ్చాం, ఒక పెద్ద మట్టి ముద్ద సంచుల్లో పోసుకొని తెచ్చాము. దాన్ని ఓ 100 వినాయక ప్రతిమలు చేశాం. మళ్ళీ అదేమైంది? పండగ అవగానే నిమజ్జనం అన్నాం, మొత్తం మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. నీళ్ళల్లో నుంచి వచ్చింది ఆ మట్టి, మళ్ళీ ఆ మట్టి అంతా నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక మట్టిగా అయిపోయింది. ఇప్పుడు అంతకుముందు మరి అనేక రకాల మట్టిగా అయిపోయింది. మట్టి వినాయకుడే, కానీ ఈ మట్టి వినాయకుడు వేరు, మా ఇంట్లో ఉన్న మట్టి వినాయకుడు, మీ ఇంట్లో ఉన్న మట్టి వినాయకుడు వేరు, ఆ ఇంట్లో ఉన్న మట్టి వినాయకుడు వేరు కదా. మరి అట్లాగా వేరుగా ఉన్నటువంటి మట్టి వినాయకుడు రూపం, ఆ రూపం అంతా పోయింది. ఇక వినాయకుడు రూపం లేదు, కానీ మట్టి ఉంది. మొత్తం మట్టి అంతా ఒక్క చోటకి చేరింది. అట్లాగా అనేక రూపాలతో ఉన్నటువంటి ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, భౌతిక రూపానికి సంబంధించిన పదార్థం మొత్తం ఒక్కటిగా అయిపోయింది. అట్లాగే చైతన్యం ఒక్కటిగా, ఇట్లా ఖండ చైతన్యం అంతా విడివిడిగా చైతన్యం అంతా ఏమైంది? ఇప్పుడు ఈ మొత్తం మట్టి ముద్దలోనే ఒక చైతన్యంగా ఉంది. అది మళ్ళీ వేరుగా ఎక్కడో లేదు, రెండుగా అక్కడో చోట ఎక్కడో చోట లేదు, మట్టి ముద్దలోనే ఈ చైతన్యం కూడా. అంటే ఫామ్ అండ్ లైఫ్ కలిసిపోయి ఒక ముద్దగా ఉంది ఇక్కడ. బ్రహ్మ యొక్క ఒక రోజు, ఒక రాత్రి ఎట్లాగ ఉంది పరిస్థితి అని అంటే ఇది ఇలాగ ఉందంట. స్టేటస్ కో టిల్ ద న్యూ డౌన్ ఇన్ దట్ నైట్. ఎప్పుడు దాకా? అది మరలా ఉదయించేదాకా, మరలా సృష్టి స్థితి ప్రారంభమయ్యేదాకా. అంటే ఆ ప్రళయ స్థితి పూర్తిగా
కొనసాగేదాకా. మరలా ప్రళయ స్థితి నుంచి మేల్కాంచిన స్థితి, అక్కడి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చేటప్పటికి, అంటే పగలు యాక్టివిటీలోకి వచ్చేటప్పుడు కల్లా మళ్ళీ ఆ మట్టి నుంచే, ఆ పదార్థం నుంచే, ఆ జీవము నుంచే మళ్ళా అనేక రకాల జీవులు, అనేక రకాల రూపాలు, ఆయా రూపాల్లో ఆ జీవము అక్కడ నిలబడిపోవటం. అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క జీవము అన్నట్టుగా. అంటే వందలు, వేలు, లక్షలు, కోట్ల జీవులు ఉన్నారు. అంటే కోట్ల జీవము ఉన్నట్టుగా ఉంది. ఎవరి జీవము వాళ్ళది అన్నట్టుగా, ఎవరి చైతన్యము వాళ్ళది అన్నట్టుగా. అంటే ఖండ చైతన్యముగా ఉన్న చైతన్యం ఒకటే అయినప్పటికీ, ఉన్న పదార్థము ఒకటే అయినప్పటికీ ఇన్ని రూపాలకి సంబంధించిన పదార్థం అయిపోయింది, వేరువేరుగా అయినట్టయింది. ప్రళయ స్థితిలో ఒక్క ముద్దగా అయిపోయింది. ఇక్కడ చెప్పేది న్యూ డాన్ ఇన్ దట్ నైట్. మరలా ఉషోదయం అవగానే మరలా సృష్టి ప్రారంభమవుతుంది, యాక్టివిటీ ప్రారంభమవుతుంది. యాక్టివిటీ ప్రారంభం అవగానే నెమ్మదిగా ఒక్కొక్క విభాగము మేల్కాంచుతూ ఉంటుంది. మేల్కాంచేటప్పుడు కల్లా ఆయా రూపాలు ప్రత్యక్షం అయిపోతాయి. మనం గాఢ నిద్రలోకి వెళ్ళాం. ఏం జరిగింది? మనం పడుకున్నాం. వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళలేదు కదా, పడుకున్నాం. అవి గుర్తొస్తున్నాయి. అవి ఈ పూట ఏవెంట్ చేసాం, ఎవరెవరితో మాట్లాడాం, ఇట్లా నెమ్మదిగా ఇలాగ అనేక రకాలు, ఇవన్నీ అంటే అనేక రూపాలతో ఉన్నటువంటి అనేక జీవుల్ని, అలాగా వస్తువులు కానీ, ప్రదేశాలు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, ఇలా రకరకాలు ఇవన్నీ నెమ్మదిగా గుర్తు తెచ్చుకుంటూ అలా జరిగింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నాం. ఇంకా ఒక్కొక్కటి మరుపులోకి వెళ్ళిపోయింది. ఇంకా వేరుగా లేవు. ఇక ఊహించటానికి, వేరుగా ఆలోచించడానికి మనసు అక్కడ లేదు. ఇంకా నెమ్మదిగా నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నాం. అన్నీ ఒక్కటిగా అయిపోయినట్టుగా. ఇక ఇంకేం లేదు అక్కడ. మనం వేరుగా ఆలోచించటం అనేది లేదు. ఇక క్రమక్రమంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఇంకా ఆలోచించే వాళ్ళం కూడా లేదు. ఇంకా మనం లేము. ఇంకా మనం లేమంటే అర్థం ఏంటి? మొత్తం ఒక్కటైపోయినట్టుగా, ఒక ముద్దగా అయిపోయినట్టుగా అయిపోయింది అంతే. మరలా తెల్లవారుజామైంది, ఉదయం కాబోతూ ఉంది. నెమ్మదిగా మెలకువ, ఏదో సవ్వడి వినిపించింది, ఒక శబ్దం. ఇంకా అక్కడి నుంచి మెలకువ రావటం ప్రారంభం. మెలకువ రాగానే మళ్ళీ కొన్ని గుర్తు రావడం, ఆ రూపాలు అవి నెమ్మదిగా మనం ఎక్కడున్నాం, మనం ఈరోజు ఏం చేయాలి, ఇట్లాగా అనుకుంటూ ఉండగా పూర్తిగా మెలకువ స్థితిలోకి వస్తాం. ఉషోదయం అవుతుంది. పూర్తిగా ఉషోదయం అంటాం. ఉషోదయం, ఉషస్సు, డాన్. అరవిందుల వారు కూడా ఈ డాన్ గురించి ఎంతో వివరంగా రాసుకొచ్చారు. డాన్, ఉషోదయం. మళ్ళీ మొత్తం వచ్చేసినాయి. ఇక అట్లా ఈ బ్రహ్మరాత్రి అలాగా జరుగుతుంది. జరిగిన తర్వాత బ్రహ్మ ఉదయం మరలా ఉషస్సు రాగానే, ఉషోదయం కాగానే మళ్ళీ బ్రహ్మకు కూడా అలాగే మేల్కాంచాడు. ఆయన మేల్కాంచుతున్నాడంటే అర్థం ఏంటి? మొత్తం ఆయన బుర్రలో అంతకుముందు ఒక్కటిగా అయిపోయింది, ముద్దగా అయిపోయినటువంటి రూపాలన్నీ, ఆ రూపాలతోకి సంబంధించిన ముద్దగా అయిపోయినటువంటి ఆ జీవము, అనేక రూపాలు మళ్ళీ. అంటే నిన్న సాయంత్రం మనం పడుకోబోయే ముందే ఏ రూపాలు అయితే ఉన్నాయో అవే కదా మళ్ళీ మనకి ఉదయం దర్శనం ఇచ్చేది. అట్లా వచ్చేసినాయి మొత్తం. ప్రళయ స్థితిలో ఇలాగ ఉంటుంది, వ్యక్త స్థితి, ఆ సృష్టి స్థితిలో ఇలాగా ఉంటుంది. అది ఒక ప్రళయం. అంటే బ్రహ్మ యొక్క రాత్రి, ఒక రాత్రికి సంబంధించి
అంటే బ్రహ్మ పగలు ఎంతకాలం అనుకున్నాం మనం? 1000 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు కలిసిన పరిమాణం అది. 4 యుగాలు కలిసిన కాల పరిమాణం. ఎంత? 43,20,000 సంవత్సరాలు. దేవమానంలో చెప్పుకోవట్లే మనం. మనకి సంబంధించిన సంవత్సరాల్లో, మానవ సంవత్సరాల్లో మనం ఇవి చెప్పుకుంటున్నాం. అప్పుడేంటంటే దాని యొక్క ఇంతకాలమా అని మనకు ఆశ్చర్యంగా. అదే దేవమానం అనుకోండి చాలా తక్కువ ఉంటుంది. ఇంతే కదా అన్నట్టు అనిపిస్తుంది మనకి. మనకు 100 సంవత్సరాలు అంటే మనకి పెద్ద లెక్కలో ఉండదు. అదే 43,20,000 సంవత్సరాలు అనుకోండి, అమ్మో అనిపిస్తుంది. అంత సమయమా? ఇంతకాలం పడుతుందా? ఆయన నిద్ర ఒక రోజు నిద్రపోవటానికి 43,20,000 సంవత్సరాలు పడుతుందా? అమ్మో అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. అందుకని చెప్పి మానవ సంవత్సరాల్లోనే మనం చెప్పుకుంటున్నాం ఈ విషయాలన్నిటిని. దేవమానంలో కూడా లెక్కలున్నాయి. అయితే అవి మనం ప్రస్తావించకుండా మానవ సంవత్సరాలకి సంబంధించిన కాలాన్ని మనము ప్రస్తావించుకుంటున్నాం, కాలగణనని. ది అదర్ ఈజ్ కాల్డ్, ఇది నైమిత్తిక అన్న 3 ప్రధానమైనటువంటి ప్రళయాలు ఉన్నాయి అంటున్నారు కదా. వాటిల్లో నైమిత్తిక ప్రళయానికి సంబంధించిన విషయం ఇది. అంటే బ్రహ్మ యొక్క ఒక పగలు ఒక రాత్రికి సంబంధించినటువంటి ప్రళయ స్థితిని ఏమంటున్నారు? నైమిత్తిక ప్రళయము అంటున్నారు. నైమిత్తిక అకేషనల్ ఆర్ ఇన్సిడెంటల్. ఇక్కడ మనకి సంస్కృతంలో ఉన్నంత విశాలం, అంటే ఒక భావాన్ని వెలుబుచ్చటానికి ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో ఆ జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగా ఉండేటట్టుగా దాన్ని వివరించడానికి కావలసినటువంటి అక్షరాలు, ఆ పదాలు మనకి సంస్కృత భాషలో నిండుగా ఉన్నాయి. మొత్తం ప్రపంచ భాషలన్నిటిలోకి సంస్కృత భాషలో ఏ భావాన్నైనా వెలిబుచ్చటానికి వీలుగా. ఇప్పుడు మనం తమిళంలోకి వెళ్ళామనుకోండి, 2 అక్షరాలని ఒకే పదం సూచిస్తూ ఉంటుంది. ఇంకా దాని సంస్కృతం తర్వాత మనకి తెలుగు ఒకటి. తెలుగు కూడా మనకి ఎన్నో భావాలను వెలిబుచ్చడానికి వీలుగా, రకరకాల భావాలను వెలిబుచ్చడానికి వీలుగా సమగ్రంగా మనకు భాష ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికల్లా మరి 26 అక్షరాలు. ఆ 26 అక్షరాలతో ఏర్పాటైన పదాలతోనే మనము చెప్పుకోవాలి ఎక్కడికైనా కానీ. అందువల్ల ఇక్కడ కొంచెం అంది అందనట్టుగా, అంటే అసలైన అర్థం ఏదైతే ఉందో ఆ అర్థము అంది అందనట్టుగా అది వస్తూ ఉంటుంది. అందుకే మనకి నాదము, మనమే ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, బైబిల్కి సంబంధించి మనకి ఒక అద్భుతమైనటువంటి జాన్ అన్న రెవల్యూషన్, ఆయన చెప్పినటువంటి మాట. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. వర్డ్ అని హిబ్రూ భాషలో ఉన్నదాన్ని అక్కడ నాదము అన్నదాన్ని ఏం చేశారు? వర్డ్గా దాన్ని అనువాదం చేయాల్సినది. సౌండ్ అంటే మళ్ళీ ఇంకోటి ఏదన్నా అనుకుంటారేమో అన్నట్టుగా వర్డ్ అనేటప్పటికల్లా అది తెలుగులోకి వచ్చి వాక్యము. ప్రారంభంలో వాక్యం ఉండెను. అంటే మనం కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా చుట్టూ ఏముంది? ఈ సృష్టి ఉంది. ఈ సృష్టిని వాక్యము అన్న పదంతో మనకి పోల్చి చూపిస్తున్నారు అనమాట. కానీ ముందు శబ్దము, ఆ శబ్దము ఎక్కడి నుంచి ఉంది?
ఎవరు ఈ శబ్దము అనేటప్పుడు ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. ఇదేదో ఒకటి మనకు కనిపిస్తుంది అంటే అది తనంతటికి తను ఎలాగ ఉంది? దాన్ని ఎవరో ముందుకు తీసుకురావాలి, ఎవరో దాన్ని నడపాలి, ఎవరో దాన్ని సృష్టించాలి. కాబట్టి అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. కాబట్టి దీన్ని ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడు ఉన్నాడో వాడు సృష్టించాడు. సో వాడితో పాటు ఉంది అది విత్ గాడ్. అయితే దైవము వేరు, ఆ దైవం సృష్టించినటువంటి సృష్టి వేరు అన్నట్టుగా మరి రెండు భాగాలుగా ఉందా? లేదు. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. దైవమే ఈ సృష్టిగా వచ్చాడు. దైవము సృష్టి అనే రెండు విభాగాలు లేవు. పదార్థము అంటే లైఫ్ అండ్ ఫామ్ రెండు విభాగాలు లేవు. రూపము ఒకటి తయారు చేసి ఆ రూపంలోకి జీవం ప్రవేశించడం అన్నట్టు లేదు. జీవమే, ఆ చైతన్యమే ఆ రూపంగా మారింది. అట్లాగా ఆ శబ్దమే ఎవరు మారారు శబ్దంగా? దైవమే. ఆ శబ్దము నాదము అనకుండా ఏమైంది, వర్డ్ అనే పదంతో అక్కడ మనకి అనువాదం చేయటం జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా ఏం జరిగింది, ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంటల్ అంటున్నారు. ఇన్సిడెంటల్ ఆర్ అకేషనల్. అంటే బ్రహ్మరాత్రి జరగవచ్చు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నట్టుగా, అంటే ఒక్కొక్కప్పుడు జరగకపోవచ్చు అన్నట్టుగా. ఇట్లా అర్థం మారిపోతుంది. ఇన్సిడెంటల్, అకేషనల్ అన్నట్టుగా వచ్చింది. అందుకని దానికి వివరణ ఫుట్నోట్లో ఏమి ఇచ్చారంటే, ఇన్ ద వేదాంత అండ్ న్యాయ నిమిత్త, అంటే నైమిత్తిక అంటే దాన్ని నిమిత్త అంటాం కదా, ఫ్రమ్ వచ్చి నైమిత్తిక. ఈ నిమిత్త అనే దాని నుంచి నైమిత్తిక అనేది వచ్చింది పదం, అది సంస్కృత పదం. ఈజ్ రెండర్డ్ యాజ్ ది ఎఫిషియంట్ కాజ్ వెన్ యాంటీథిసిస్డ్ విత్ ఉపాదాన ద ఫిజికల్ ఆర్ మెటీరియల్ కాజ్. అంటే రెండు కారణాలుగా మనకి ఫిజికల్ గా మెటీరియల్ కి సంబంధించి పదార్థంగా ఈ స్థూలంగా ఒకటి ఉపాదాన అన్నది అంటే సృష్టి రావడానికి, అటు ప్రళయ స్థితికి కానీ ప్రళయ స్థితిలోకి వెళ్ళడానికి, ప్రళయం నుంచి సృష్టిలోకి రావడానికి, సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి వెళ్ళడానికి కారణము కార్యము రెండు రకాలు ఉండాలి. ఏది జరిగినా కానీ కారణం ఉండాలి, ఆ కారణానికి సంబంధించిన కార్యము ఉండాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు దీంట్లో ఈ నిమిత్త అన్నది ఎఫిషియంట్ కాజ్ గాను, అలాగే ఉపాదాన అన్నది ఇది కార్యముగాను, అట్లా మనకి వేదాంతంలో వస్తుంది. కింద సాంఖ్య ప్రధాన ఈజ్ ఎ కాజ్ ఇన్ఫీరియర్ టు బ్రహ్మ. అంటే సృష్టించడానికి ప్రళయ స్థితిలోకి తీసుకెళ్ళడానికి కారణం ఎవరు? బ్రహ్మ అని అనుకుంటున్నాం మనం. ఆర్ రాదర్ బ్రహ్మ బీయింగ్ హిమ్సెల్ఫ్ ఎ కాజ్ ఈజ్ సుపీరియర్ టు ప్రధాన. ఈ కార్యం ఏదైతే ఉందో ఆ సృష్టికి దానికన్నా సుపీరియర్ గా ఆయన బ్రహ్మ ఉన్నాడు అన్నట్టుగా. హెన్స్ ఇన్సిడెంటల్ ఈజ్ రాంగ్లీ ట్రాన్స్లేటెడ్. కాబట్టి ఇన్సిడెంటల్ అనే పదం ఇక్కడ వాడకూడదు. కానీ విల్సన్ ఇంగ్లీష్ లోకి ఆ సంస్కృతంలో ఉన్న విషయాన్ని మనకి అనువాదం చేసేటప్పుడు, దాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన వాడిన మాట ఏంటి? విల్సన్ ఇన్సిడెంటల్ అన్నాడు. కానీ ఇన్సిడెంటల్ అన్న పదము ఇక్కడ వాడకూడదు. ఈజ్ రాంగ్లీ ట్రాన్స్లేటెడ్. పొరపాటుగా అక్కడ అనువాదం చేయబడింది. అండ్ ought to be translated as shown by some scholars. దీనికి సంబంధించే కొంతమంది ఇది ఈ పదంతో ఉపయోగిస్తే కొంతవరకు దగ్గరైనట్టు, అంటే పూర్తిగా దాన్ని ఆ భావాన్ని తెలియజేసేట్టు లేకపోయినప్పటికీ కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది ఈ అర్థము. ఏ పదం వాడితే? ఐడియల్, ఐడియల్ కాజ్. అండ్ ఈవెన్ రియల్ కాజ్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. దానికన్నా ఐడియల్ కన్నా, ఐడియల్ అనేటప్పుడు కల్లా మనము ఊహగా అంటే మానసిక స్థాయిలో
మానసిక స్థాయిలో ఊహగా ఇప్పుడు మనం ఈ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాం, లేకపోతే ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవుదాం అని అనుకున్నాం. అది ఎక్కడుంది? మనసులో ఉంది. అది సూక్ష్మ స్థితిలో మనసులో ఉంది. అది ఇంకా వ్యక్తం కాలేదు, వైఖరిలోకి రాలేదు. ముందు అనుకున్నాం అంతే. అట్లా అనుకోవటము అనే దానికి దగ్గరగా ఉంటుంది అది. ఏది ఐడియల్ అన్నది అంటే సృష్టించాలి అని అనుకున్నాడు ఆయన. దాంతో పాటు ఏమైంది? ఆ సృష్టి మళ్ళా ప్రళయ స్థితిలోకి వెళ్ళడము అనేది దానికి అనుసరణగా అది కూడా వచ్చేసింది అన్నట్టు ఉంది కదా. కాబట్టి దీన్ని ఐడియల్ అనే మాట కన్నా ఐడియల్ అని వాడొచ్చు అని కొంతమంది సూచించారు. దానికన్నా అసలైనది ఏంటంటే ఈవెన్ రియల్ కాజ్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. వాస్తవం, యథార్థంగా యథార్థమైనది, సత్యమైనది, ఇది రియల్. రియల్ అంటే ఇంకా సత్యము. ఆ కారణంతో ఇదంతా జరుగుతున్నది. అంటే ఈ బ్రహ్మ ఈ సృష్టించడము, మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళడము, బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ రాత్రి, ఈ పగలని రాత్రిగా మార్చడం. మరి పగలుగా ఉండటం లేదు కదా, ఎల్లప్పుడూ పగలు ఉండటం లేదు, ఎల్లప్పుడూ రాత్రి ఉండటం లేదు, ఎల్లప్పుడూ సృష్టి ఉండటం లేదు, ఎల్లప్పుడూ ప్రళయ స్థితి ఉండటం లేదు. మార్చి అలాగ వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇదంతా బ్రహ్మ కన్నా ముందు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క రైట్ బ్రెత్ ఏదైతే ఉందో, మహాశ్వాస, దానికి అనుగుణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. రియల్, వాస్తవంగా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మ కూడా తాను కల్పించడం లేదు, ఈ సృష్టిని తాను కల్పించడం లేదు, తన ద్వారా కల్పింపబడుతుంది. కాబట్టి తన ద్వారా ప్రళయ స్థితిలోకి వెళుతోంది. ఇది ఇట్లా సృష్టి స్థితిని ప్రళయ స్థితిలోకి మార్చడానికి బ్రహ్మ కారణం అవడం లేదు, బ్రహ్మ నిమిత్తంగా ఉన్నాడు. అది అందుకుని నైమిత్తిక ప్రళయము అని అన్నారు. అంటే ఇది తీసుకువెళ్ళడానికి, ప్రళయ స్థితిలోకి తీసుకువెళ్ళడానికి, అంటే బ్రహ్మ రాత్రికి, మరలా ఆ రాత్రి నుంచి ఉషోదయమై బ్రహ్మ సృష్టి స్థితిలోకి రావడానికి ఈయన నిమిత్తంగా ఉన్నాడు. ఈయన అసలైన కారణం కాదు, ఈయన ప్రధానము ఈయన కాదు, సుపీరియర్ ఇంకొకరు ఉన్నారు. అది చెప్పడం అంటే రియల్ అన్న మాట ఇక్కడ వాడాలి. అంతే, ఇన్సిడెంటల్ లేకపోతే అకేషనల్. ఈ ఇన్సిడెంటల్ అంటే అర్థం ఏంటి? అకేషనల్ అంటే అప్పుడప్పుడు, అంటే జరగచ్చు జరగకపోవచ్చు కదా, అప్పుడప్పుడు జరుగుతుందండి అని అంటాం ఏదన్నా విషయం వచ్చినప్పుడు. అప్పుడప్పుడు జరుగుతుందంటే అది ఖచ్చితంగా జరగాలని లేదు కదా. కానీ ఇక్కడేంటి, ఖచ్చితంగా పగలు ఉంది అంటే వెంటనే రాత్రి రావాల్సిందే. లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మము. ఎక్కడ ఒక్క లిప్త కాలము తేడా రావడానికి లేదు. ఎంతకాలము వ్యక్త సృష్టి ఉన్నదో అంతకాలము ప్రళయ స్థితి ఉండాల్సిందే. ఆ విధంగా డిజైన్ చేయబడింది ఇది సృష్టి. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాగ అడపాదడప ప్రత్యేక సంఘటన అంటే అకేషనల్. అంటే మనము డిక్షనరీ అర్థంలో చూసుకుంటే అకేషనల్ ఎప్పుడెప్పుడైనా జరగవచ్చు, అకేషనల్లీ అంటుంటాం. అంటే ఎల్లప్పుడూ జరిగేది కాదు అది. ఎప్పుడు ఇవాళ జరిగింది కాబట్టి మళ్ళీ రేపు కూడా అట్లాగే జరుగుతుందండి, ఎల్లుండి కూడా అలాగే జరుగుతుందండి అని అర్థం వచ్చిందా? దీనికి రాలేదు ఇది. అందుకని అకేషనల్. మళ్ళీ ఇంకోటి ఏమని పదం వాడారు, ఇన్సిడెంటల్. అంటే సంభవించవచ్చు, కలగవచ్చు యాదాలాపంగా, కాకతాళీయంగా, అప్పుడప్పుడు సకృత్తుగా, అక్కరింగ్ బై ఛాన్స్.
without intention, occurring by chance. By chance. జరిగితే జరగవచ్చు, లేకపోతే లేదు. వితౌట్ ఇంటెన్షన్. ఇది జరగాలి అన్నది ఇంటెన్షన్ లేదు అక్కడ అన్నట్టుగా. జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రళయ స్థితి, సృష్టి స్థితి ఒక క్రమబద్ధంగా, ఖచ్చితంగా లా ఆఫ్ పీరియాడిసిటీ అనే ధర్మము ఒకటి ఉన్నది సృష్టి కన్నా ముందే. ఆ ధర్మాన్ని అనుసరించి, ఆ డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్ గా ఆధారంతో ఇది ఖచ్చితంగా ది యాక్టివిటీ రెస్ట్, సృష్టి స్థితి, ప్రళయ స్థితి తప్పనిసరిగా జరగాల్సింది. అందుకని రియల్ అనే మాట వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఆ రియల్ అనే మాట వాడకుండా ఏవేవో వాడారు అని మళ్ళీ ఆ విల్సన్ ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకొని పొరపాటు ఎక్కడ పడతారు అని చెప్పి మరలా దాన్ని సరిదిద్దటానికి బ్లావెట్స్కి ఏం చేసిందంటే, ఇదిగో రియల్ కాజ్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్. రియల్ కాజ్, కాజ్ ఎక్కడుంది? రియల్, యథార్థము. ఆ పరబ్రహ్మ ఎవడైతే ఉన్నాడు ఒకటే ఒకడు, వాడి వల్ల కదా ఈ మొత్తం జరుగుతోంది. బ్రహ్మను కూడా నియంత్రిస్తున్నాడు ఆయన. అంటే ఆయన అంటే పరబ్రహ్మతత్వం నుంచి రెండు వేరుపడ్డాయి. అలాగా ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడు, ఈ ఇద్దరు వచ్చారు జగన్మాత పితలు. ఈ జగన్మాత పితలు ఈ మొత్తాన్ని నడుపుతూ ఉన్నారు. ఈ జగన్మాత పితలకు ఆధారము ఆ పరబ్రహ్మతత్వం ఉన్నది ఒకే ఒకటి ఏదైతే ఉన్నదో ఆయన యొక్క ఆధారంతోనే వీళ్ళిద్దరు కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి రియల్ కాజ్ అన్న మాట వాడాలి అన్నట్టుగా చెప్పుకొచ్చారు అనమాట. ఇది ఒక ప్రళయానికి సంబంధించి, అంటే 3 రకాల ప్రధానమైనటువంటి ప్రళయాలు 3 ఉన్నాయి. దాంట్లో బ్రహ్మ రాత్రికి సంబంధించిన ప్రళయం ఇది. బ్రహ్మ రోజులో అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు. ఆ ఒక రోజులో బ్రహ్మ రాత్రికి సంబంధించిన ప్రళయము ఇలాగా ఉంటుంది. ఏం జరుగుతుంది? రూపాలన్నీ నశింపు చేస్తాయి. డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్, బట్ నాట్ ది సబ్స్టెన్స్. ఆ వాడినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది డిస్ట్రక్ట్ కాదు. స్టేటస్ కో, యథాతథ స్థితులు. అంటే ఆ మొత్తం పదార్థం అలాగా నిలబడి ఉంటుంది. పదార్థము నాశనము కాదు, అట్లాగే జీవము నాశనము కాదు. వీళ్ళ పదార్థం ఉన్న చోట జీవం ఉంటుంది, జీవం ఉన్న చోట పదార్థం ఉంటుంది. సృష్టి అంటేనే ఈ రెండు కలిసిన విషయం. రెండు కలిసి అలా ఒక ముద్దగా ఉన్నాయి. వినాయక చవితికి ఎట్లాగైతే మనము ఆ వినాయకుడి యొక్క, అందుకే నిమజ్జనం అనేది సంకేతంగా పెట్టింది. ఈ మనకి ఈ ప్రళయ స్థితి గురించిన విషయం అర్థం అవటం కోసం ఈ నిమజ్జనము అనే కార్యక్రమాన్ని పెట్టారు మనకి. మట్టిలో మట్టినై అని మనకు అనేక రకాల పద్యాలు, పాటలు ఇవి కూడా ఉన్నాయి మనకి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము అన్నట్టుగా, పంచభూతాల్లో నుంచి వచ్చాం పంచభూతాలుగా మారిపోతామని, ఇట్లాగా అనేక రకాల పాటలు ఇవి ఉన్నాయి మనకి. ఇట్లా ఒక ముద్దగా అయిపోతాను. ఇది నైమిత్తిక ప్రళయానికి సంబంధించిన విషయం. ఇంకా మిగతా 2 ప్రళయాలకి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇట్లా ఈ శ్లోకంలో మనం ఏకాగ్ర చిత్తం
భావంతో ఉండేటప్పటికల్లా ఒక అద్భుతమైన శక్తి జరుగుతుంది. ఆ ఉత్పన్నమైన శక్తిని మనకు మన వరకు ఉపయోగించుకో అది ఉపయోగపడేటట్టుగా మనం దాన్ని స్పేస్ లోకి పంపిస్తున్నాం అన్నట్టుగా భావన అన్నమాట. సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు.